ఇప్పుడు రూ. 100 నాకు ఒక లెక్క అనుకుంటున్నావు. రూ. 1000 ఇచ్చి పడేస్తా అంటున్నావు. కానీ ఒకప్పుడు రూ. 100కే ఎన్ని యుద్ధాలు చేసుంటామో గుర్తు తెచ్చుకో. ట్యూషన్ ఫీజు కట్టలేక, మంచి పెన్ను కొనుక్కోలేక, పుస్తకం కొనలేక, రూ. 10కే రూ. 10తో పెన్ను కొనుక్కోలేక, రూ. 10 పుస్తకం కొనుక్కోలేక ఎంత కష్టపడి ఎన్నిసార్లు మీ నాన్నని అడుగుంటావో గుర్తు తెచ్చుకో. కొనుక్కోవటానికి రూ. 1 కూడా దొరక్క సరుకులకు పంపించినప్పుడు, దేనికైనా తీసుకురామని అనిపించినప్పుడు అన్నప్పుడు రూపాయి మిగిల్చుకొని కొనుక్కున్న రోజులు గుర్తు తెచ్చుకో. ఒక్కోసారి ఇంట్లో కూడా రూపాయి లేనప్పుడు, రూ. 100 కూడా లేనప్పుడు కారంతో తిన్న మెతుకులు గుర్తు తెచ్చుకో. ఇప్పుడు రూ. 100 ఒక లెక్క అని ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నావు. దేనికి పడితే దానికి ఖర్చు పెడుతున్నావు. కానీ ఆ రూ. 100 నీ జీవితంలో ఇన్ని మార్పులు తెచ్చింది. రూ. 100 లేని రోజులు ఎంత బాధతో పడుకున్నాం. పస్తులుండావు. పస్తులతో బాగోలేకపోయినా జ్వరంతో పడుకొని ఉన్నావు. అవి గుర్తుకు రావటం లేదా? ప్రతి రూపాయిని కాపాడుకోవాలి. ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు వచ్చిందని, నిన్న లేదని సిచ్యువేషన్‌కి తగ్గట్టు మారితే మళ్ళీ డౌన్‌ఫాల్ అయినప్పుడు బాధపడుతూ ఉంటావు. రూ. 100 మనం ఖర్చు పెడుతున్నప్పుడు అది ఎంతమందికి ఉపయోగపడుతుందా? ఎంతమంది జీవితాల్లో వెలుగును నింపుతుందో అర్థం చేసుకొని కాపాడుకో. అర్థం చేసుకొని ఖర్చు పెట్టు. రూ. 100 మందు కొట్టుకు వాడికిస్తే వాడు తీసుకుంటాడు. ఆ డబ్బులు పేదవాడికి అందం. పేదవాడి దగ్గర పెన్ను తీసుకున్నా, ఏదైనా పువ్వులు తీసుకున్నా, ఇంకేదైనా తీసుకున్నా అవి ఎంత ఉపయోగపడతాయో ఆలోచించు. పువ్వులు దేవుడికి, పెన్ను మనం రాసే రాతకి, దేనికైనా ఉపయోగపడొచ్చు. పేదవాడు కూడా ఏది పడితే అది అమ్మడు. వేస్ట్ అయ్యేయి, ఆరోగ్యాన్ని పాడు చేసేయి అమ్మడు. ఆరోగ్యాన్ని కాపాడుకునేవి, మనకు ఉపయోగపడేవి వాడు అమ్మే చిన్న వస్తువైన మన జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. అది రోజు చూసేవాళ్ళమే, కానీ అది దాని ఉపయోగం మనకి రోజు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వేదైనా కొనాలనుకున్నా, ఖర్చు పెట్టాలనుకున్నా ఖర్చు పెట్టు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపు. అంతేకాని రూ. 100 ఒక లెక్క, రూ. 1000 ఒక లెక్క అనుకుంటూ విర్రవీగకు. డబ్బులతో జీవితాలను కొనలేం. డబ్బుతో ఆనందాన్ని కొనలేం. కనీసం ఒకప్పుడు నువ్వు జీవించిన జీవితం ఇంకొకరికి రాకూడదు. ఇంకొకరికి రాకుండా మనం హెల్ప్ చేద్దాం. మనం కోరుకుందాం. మనం ఉపయోగపడేలాగా ఉందాం అనుకొని ఖర్చు పెడితే ప్రతిదానికి, ప్రతి రూపాయికి అర్థం ఉంటుంది.